3 డేస్ బ్యాక్ నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను. మా ఫాదర్కి ఏదో మెడిసిన్స్ అవసరం ఉండి వెళ్ళా. అక్కడ నేను వెళ్ళే టైంకి ఆ షాప్ అతనికి ఒక పెద్ద ఆయన, హీఈస్ ఆల్మోస్ట్ 65-70 ఇయర్స్ ఓల్డ్. ఆయనకి గొడవ అవుతుంది. ఏంటని అడిగితే అంత ముందు రోజు ఈ పెద్ద ఆయన కొడుకు వచ్చి మెడికల్ షాప్ ఆయన దగ్గర కొన్ని ట్యాబ్లెట్లు తీసుకెళ్లారు. ఈ పెద్ద ఆయనకి అవసరమైన బీపీ ట్యాబ్లెట్స్. కాకపోతే బ్రాండ్ వేరే ఉంది, కంటెంట్ సేమ్, బ్రాండ్ వేరే ఉంది. ఆ పెద్ద ఆయన, నా కొడుక్కి నువ్వు ఎట్టా వేరే బిళ్ళలు ఇచ్చావు, నువ్వు వేరే బిళ్ళలు ఎట్టా ఇచ్చావు, నువ్వు నాకు ఆ సేమ్ బిళ్ళలు ఉంటే ఇవ్వాలి, లేదంటే ఇవ్వకూడదు, ఇది ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే నాకు ఏమైనా అయిపోతే ఇది ఎవరు బాధ్యత, అది ఇదని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. యాక్చువల్లీ ఆ పెద్ద ఆయన కొడుకు నాకు తెలిసిన అతను, షాప్ ఆయన కూడా నాకు తెలుసు. సో అందుకని నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంకుల్ అది అట్లా కాదు, కంటెంట్ ఇంపార్టెంట్, బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ కాదు, అది డాక్టర్లు వాళ్ళకి ఎవరు ఎక్కువ ఆఫర్ ఇస్తారో, వాళ్ళకి ఎవరు ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తారు, ఎక్కువ మార్జిన్స్ ఇస్తారు, సో ఇలా డిఫరెంట్ దీని మీద డాక్టర్లు రాస్తూ ఉంటారు అంకుల్. ఆ ట్యాబ్లెట్ కూడా పెద్ద బ్రాండెడ్ కంపెనీ, పెద్ద మనకి బాగా తెలిసిన ఈ టాప్ కంపెనీస్లో పెద్ద బ్రాండెడ్ ట్యాబ్లెట్ ఏం కాదు, ఏదో ఒక మామూలు ఒక చిన్న కంపెనీ బ్రాండ్ ఏదో అది. ఆ బ్రాండ్ ఎప్పుడు వినలే, ఆ కంపెనీ నేమ్, మ్యానుఫ్యాక్చరర్ నేమ్ నేను కూడా ఎప్పుడు చూడలేదు, వినలేదు. సో ఇలా కాదంటే దానికి సంబంధం లేదు అంటే, నాకు అన్నీ తెలుసు, నేను 20 ఏళ్ళ నుంచి వేసుకుంటున్నాను ట్యాబ్లెట్, మా డాక్టర్ పిచ్చోడు కాదు ఇవ్వటానికి, మా డాక్టర్కి అన్నీ తెలుసు, మా డాక్టర్ ఇచ్చిందే వేసుకుంటాను నేను అని అది ఇది గట్టిగా మాట్లాడి, ఆ షాప్ కీపర్ ఏం చేశాడు, సరే సార్ మీకు ఇష్టం లేదంటే నేను డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను, ట్యాబ్లెట్లు ఇవ్వండి, ట్యాబ్లెట్లు వెనక్కి తీసుకొని డబ్బులు ఇచ్చి పంపించేశాడు. అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన, పాపం పెద్ద ఆయన వెళ్ళిపోయాడు, ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. అయ్యి ఒక 2-3 డేస్ అయింది ఇది. ఇవాళ పొద్దున వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు నాకు, ఎక్కడో ఒక చోట, నేను ఎక్కడో వెళ్తే అక్కడ అతను వచ్చాడు, కనపడ్డాడు. కనపడినప్పుడు చెప్పా, ఇలా జరిగింది, మొన్న మీ నాన్నగారు ఇలా వచ్చి మెడికల్ షాప్లో ఏదో ట్యాబ్లెట్లు తీసుకెళ్ళావంట, మెడికల్ షాప్ అతనితో గొడవ పడుతుంటే నేను కూడా ఆ రోజు మాట్లాడాను అంటే, లేదురా, ఆ నెక్స్ట్ డేనే నాన్నకి పారాలిటిక్ స్ట్రోక్ అయింది, ఆ డాక్టర్స్ ట్యాబ్లెట్లు వేసుకోలేదు, అందుకే అయింది, బీపీ ఎక్కువ అయింది అంటున్నారు, ఆయన చెప్తే వినరు ఆయన అని చెప్పాడు. చాలా బాధేసింది నిజంగా. జనం ఏమనుకుంటున్నారంటే ఆ డాక్టర్లు ఇచ్చిందే వాడాలి, డాక్టర్లు ఇచ్చింది కంటెంట్, డాక్టర్లు ఇవ్వాల్సింది ఓన్లీ కంటెంట్, పేరు అంతే. కంపెనీ ఏ డాక్టర్ కూడా ఇదే బ్రాండ్ వాడండి, ఇది లేదని చెప్పడానికి లేదు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ మెయిన్లీ ఈ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే రెగ్యులర్ మెడిసిన్స్ మీద ఉంటారో, ఈ డయాబెటిక్, షుగర్, బీపీ, దీంతో మెడిసిన్స్ వాడేవాళ్ళు, అదే బ్రాండ్, డాక్టర్ ఏ బ్రాండ్ అయితే రాసి ఉంటాడో అదే బ్రాండ్ కావాలి, అదే అదే దాని మీద కొందరికి చదవటం రానప్పుడు ఆ కలర్స్ చూస్తారు, ఇంతకుముందు స్ట్రిప్, ఆ స్ట్రిప్ సేమ్ స్ట్రిప్ ఉందా లేదా, ఆ కలరు, ఆ ఫాంట్ ప్యాటర్న్ దాని మీద అది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తారు. అలాగే ఉండాలని ఇది ఏం లేదు. యాక్చువల్లీ మనకి కావాల్సింది కంటెంట్. మనం ఆ ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ రెండింటిలో ఉన్న కంటెంట్ సేమా, ఒకటేనా, లేదంటే వేరే ఉందా? ఒక్కటే ఉందంటే ఏ బ్రాండ్ అయినా ఒకటే. మీకు అంతగా మీకు డౌట్ ఉందంటే మీరు ఆ బ్రాండ్ తీసుకెళ్ళి మీరు మీ డాక్టర్ని కనుక్కోవచ్చు. చాలామంది ఈ మధ్య నేను చూస్తున్నా, డయాబెటిక్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అదే బ్రాండ్ కావాలి, ఎందుకంటే నేను రెగ్యులర్ మెడికల్ షాప్కి వెళ్తూ ఉంటాను, ఎందుకంటే మా ఇంట్లో 2-3 మెడికేషన్ మీద ఉండే వాళ్ళు ఉన్నారు. సో అందుకని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడల్లా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, అదే కావాలి అనుకుంటారు. అవసరం లేదండి, దానికి ఏం సంబంధం లేదు, అనవసరం ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. డాక్టర్లు ఏదైతే ఇప్పుడు ఆ పెద్ద అయినా ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాడో, ఆ డాక్టర్ ఎస్పెషల్ అయినా ఎక్కడ లేని బ్రాండ్లు పెడతాడు. అసలు ఆ బ్రాండ్లు మనకి ఎక్కడ బయట దొరకవు, అంటే మా ఊళ్ళో ఎక్కడ దొరకదు. అది ఫాల్తూ బ్రాండ్స్ అని ఉంటాయి అందులో. కంటెంట్ సేమ్, మనకి అదే కంటెంట్లో దానికన్నా తక్కువ రేటుకి దొరికే చాలా మంచి బ్రాండెడ్ మెడిసిన్స్ దొరుకుతాయి, కానీ అది జనానికి అర్థం కావట్లా. సో నేను ఇక్కడ ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే, జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ ద బ్రాండ్స్, దాని పేరు, బ్రాండు, ఇంకోటికి మ్యానుఫ్యాక్చరర్ ఏది కాదు. మీకు నిజంగా ఎమర్జెన్సీ ఉంది, అర్జెంటుగా ఎక్కడ వేరే అదే కావాలన్నప్పుడు దొరకట్లేదు అన్నప్పుడు వేరే బ్రాండ్ కూడా వాడచ్చు. కంటెంట్ని చూడండి.
ప్లీజ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి పంపించండి. ఆ, ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఇంట్లోనూ ఒక్కళ్ళో ఇద్దరు డయాబెటిక్ బీపీ పేషెంట్లు ఉండే ఉంటారు. మన మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏదో ఒక టైంలో ఈ ఇష్యూ ఫేస్ చేస్తూనే ఉంటాం మనం. మాకు అదే టాబ్లెట్ కావాలి, అదే డాక్టర్ ఇచ్చిన బ్రాండే కావాలి, అదే దానికి సంబంధం లేదు. ప్లీజ్ బ్రాండ్తో పట్టించుకోమాకండి. కంటెంట్, దానిలో ఉన్న కంటెంట్ ఏమిటి, దాంట్లో ఉన్న సేమ్ కంటెంట్ సేమ్ ఎంజీ దాన్ని అది కరెక్ట్గా చూసుకోండి. అది కరెక్ట్గా ఉంటే మీరు ఏ బ్రాండ్ వాడినా ఒకటే, దానికి ఏం సంబంధం లేదు. కొన్ని ఉంటే కొన్ని లోకల్ బ్రాండ్స్లో పొటెన్షియల్ ఉండదు అది ఇది అనేది అంటారు. లోకల్ బ్రాండ్స్కి వెళ్ళొద్దు, కొన్ని బ్రాండెడ్కి వెళ్ళి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇవాళ రేపు మన ఇండియాలో 15-20 కంపెనీలు మంచి బ్రాండెడ్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి ట్రై చేయండి ప్లీజ్. ఊని అనవసరంగా డాక్టర్ చెప్పిన బ్రాండ్ కావాలని చెప్పి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు.